నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి చీరలో అందంగా మేకప్ చేసుకొని స్వప్న అద్దం ముందు తన వైపే చూసుకుంటూ కూర్చుంది. తను చాలా అందంగా ఉంది. తనకి మేకప్ చేసిన బ్యూటీషియన్ కూడా చాలా బాగా మేకప్ చేసింది. అయినా సరే స్వప్న ముఖంలో చిరునవ్వు లేకపోవడం వల్ల తన ముఖం ఇంకా ఇంకా పాలిపోయినట్టుగా కనిపిస్తోంది. తను పెళ్లి చీరలో ఉన్న కళ స్వప్న ముఖంలో లేదు. ఎందుకంటే తను ఈ పెళ్లి విషయంలో సంతోషంగా లేదు. ఏ భావము లేకుండా అద్దంలో తన ముఖం చూసుకుంది స్వప్న. రాబోయే తన జీవితానికి సంబంధించి చాలా ఆలోచనలు తన మనసులో తిరుగుతూ ఉన్నాయి. తన జీవితం గురించి తను ఎన్ని కలలు కందో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు తను కలలో కూడా ఊహించని విషయం జరుగుతోంది. బయట ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉన్న శబ్దం స్వప్నకి లీలగా వినిపిస్తోంది. వాళ్లలో ఒక ఆవిడ, మా అక్క కూతురు స్వప్న సిల్వర్ స్పూన్తో పుట్టింది. తను స్వయంగా ఒక లాయరు. అంతేకాకుండా ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఇద్దరు మంచి జోడీ కదా. మా బావగారు ఎంతైనా డాక్టర్ కదా, కూతురికి గొప్ప సంబంధమే తీసుకొచ్చారు అనగానే మరో మహిళ, ఆ పెళ్లి కొడుకు 50 లక్షలు కట్నంగా తీసుకుంటున్నాడట. మగ పెళ్లి వాళ్ళు మోహన్ రావు గారి దగ్గర కట్నం డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితులు ఎక్కడన్నా జరుగుతాయా? స్వయంగా కట్నానికి వ్యతిరేకంగా పోరాడే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా కట్నం కోసం వెంపర్లాడడం ఏమిటి? దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిలోనే ఏదో లోపం కనిపిస్తోంది అనగానే ఆ మొదటి మహిళ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి చాలా మంచి లాయరు. అంతేకాకుండా చాలా అందమైన అమ్మాయి. ఇంతకుముందు తనకు నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ నిశ్చితార్థం జరిగిన 2 నెలల తర్వాత ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అనగానే ఆ రెండో అమ్మాయి, ఆ అమ్మాయిలోనే లోపం ఉండుండాలి. అందుకే ఆ మొదటి సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయి ఉండుంటుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఊరి జమీందారులు. ఆ అబ్బాయి ముంబైలో ఉండేవాడు, అక్కడే చదువుకున్నాడు. అంతేకాకుండా తను చాలా అందంగా కూడా ఉంటాడు. తన పేరు కూడా రోహిత్తే అనగానే ఆ మొదటి మహిళ, ఆ సంబంధాన్ని తెంచుకుంది రోహిత్ వాళ్ళు కాదు, ఈ అమ్మాయి వాళ్లే. ఏం జరిగిందంటే ఆ జమీందారు గారి తమ్ముడు ఆయన్ని మోసం చేసి ఆస్తంతా లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చేశాడంట. ఇక అన్ని పోగొట్టుకున్న ఆ కుటుంబంలోకి తమ కూతురు వెళితే తమ కూతురు భవిష్యత్తు సురక్షితంగా ఉండదని, ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయే కావాలని మోహన్ రావు గారు భావించారు. మంచి పేరున్న వ్యక్తి కాబట్టి కూతురికి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధాన్ని కన్ఫర్మ్ చేసేశారు. ఈ సంగతులన్నీ మనకెందుకులే కానీ మనం భోజనం చేద్దాం పదా అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ల మాటలు విన్న స్వప్న మాత్రం అయోమయ స్థితిలో ఉండిపోయింది. ఈ పెళ్లికి తను ఎలా సిద్ధపడిందో తనకి మాత్రమే తెలుసు. 2 నెలల్లోనే రోహిత్కి తనతో చాలా అనుబంధం ఏర్పడింది. దాన్ని ప్రేమ అన్నా కూడా తప్పులేదు. రోహిత్ వాళ్ళ బాబాయ్ మోసం గురించి తెలియగానే తను చాలా బాధపడింది. ఆ తరువాత స్వప్న రోహిత్తో మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆ వెంటనే స్వప్న తండ్రి మోహన్ రావు గారు ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేయాలని నిర్ణయం చేసుకున్నారు. తండ్రి మాటలు విన్న స్వప్న కాళ్ళ కింద నేల జారిపోయింది. తను తన తండ్రికి చాలా నచ్చ చెప్పాలని చూసింది. చాలా వేడుకుంది, చేతులు జోడించి ప్రాధేయపడింది. కానీ మోహన్ రావు గారు అస్సలు చెలించలేదు. రోహిత్తో ఫోన్లో కూడా మాట్లాడకూడదని, అతన్ని కలవకూడదని ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఎంత చెప్పినా రోహిత్ని కలవాలని నువ్వు చూస్తే గనక నా శవాన్ని కళ్ళ చూస్తావంటూ మోహన్ రావు గారు స్వప్నని బెదిరించారు. తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నవాడిని విడిచిపెట్టి మరొకరితో తన జీవితాన్ని పంచుకోవడం అంటే స్వప్నకి చాలా కష్టమైన పనే. కానీ రక్త సంబంధం ప్రేమ బంధాన్ని మించిపోయింది. కానీ స్వప్నకి ఈ కట్నం విషయం గురించి అస్సలు తెలియదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వప్నకి కట్నం తీసుకునే వాళ్ళన్నా ఇచ్చేవాళ్ళన్నా అస్సలు నచ్చదు. అలాంటప్పుడు తన తండ్రి ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర ఎలా దాచిపెట్టాడో కూడా తనకు అర్థం కావడం లేదు. స్వప్నకి ఈ విషయం విన్న దగ్గర నుంచి చాలా కోపంగా ఉంది. వెంటనే స్వప్న తన తండ్రితో మాట్లాడాలని తన తండ్రి గదిలోకి వెళ్ళింది.
అప్పుడే తనకి లోపల నుంచి చిన్నగా మాటల శబ్దం వినిపించడంతో తను తలుపు దగ్గరే ఆగిపోయి లోపల మాటలన్నీ వింటుంది. ఏం చెప్తున్నారు మీరిప్పుడు? నేను అంత డబ్బు ఇప్పుడంటే ఎలా ఏర్పాటు చేయగలుగుతాను? ఇంత తక్కువ సమయంలో నాకు ఎలా వీలవుతుంది? మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న మాటలు వినిపించడంతో స్వప్న చిన్నగా డోర్ తెరిచి చూసింది. తన తండ్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. తన తల్లి సోఫాలోనే కూర్చునుంది. ఆ పక్క మాట్లాడుతుంది స్వప్నకి కాబోయే మామగారు. ఆయన మోహన్ రావు గారితో, బావగారు, మీరు మనం మాట్లాడుకున్న డబ్బుల్లో 30 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 20 లక్షలు ముహూర్త సమయానికల్లా ఇచ్చేయాలి. మీ కూతురికి ఆ మాత్రం కూడా చేయలేరా మీరు అని అడగగానే మోహన్ రావు గారు, బావగారు, అర్థం చేసుకోండి, మేము 30 లక్షలు కట్నం, ఇంకా 10 తులాల బంగారం, అతిథులందరికీ మంచి మంచి బహుమతులు, ఇంకా అల్లుడికి కారు కూడా కొనిస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకా మీరు డబ్బులు అంటే మేమేం చెయ్యాలి? మొత్తం కలిపే 50 లక్షలని మేము అనుకున్నాం. 30 లక్షలు ఇచ్చేసాం. ఇంకో 20 లక్షలు మా ఖర్చులుంటాయి కదా. నాకు స్వప్నతో పాటు ఇంకో కూతురు కూడా ఉంది. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెద్ద కూతురు పెళ్లి కోసమే ఖర్చు చేసేస్తే మా విద్య పెళ్లికి, చదువుకి మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి అని బాధగా అడుగుతున్నారు మోహన్ రావు గారు. అయినా సరే ఆ పక్క నుంచి పెళ్లి కొడుకు తండ్రి ఫోన్ కట్ చేసేశాడు. ఈ మాటలన్నీ విన్న స్వప్న, నాన్న, ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కట్నంగా వాళ్ళకి 30 లక్షలు ఇచ్చారా? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అంది. అక్కడ స్వప్నం చూసి తల్లిదండ్రులిద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మోహన్ రావు గారికి స్వప్నం చూడగానే చాలా కోపం వచ్చింది. స్వప్న, నీకెన్నిసార్లు చెప్పాను రహస్యంగా వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని వినొద్దు అని? అనగానే స్వప్న, ఇంత పెద్ద విషయం జరిగింది, కానీ నేను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదని మీరు అనుకుంటున్నారా? కట్నం అనే పదాన్ని మనం ఎంత ద్వేషిస్తామో మీకు తెలుసు కదా. నా వాదనతో ఎంతమంది ఆడపిల్లలకి నేను న్యాయం చేశానో మీకు తెలుసు. ఎంతమంది కట్నం కోసం దురాశపడే దురాశపరులకి శిక్ష పడేలా చేశానో మీకు తెలుసు. కానీ నా విషయంలోనే మీరు కట్నం ఇస్తుంటే నేను మౌనంగా ఉండాలా? లేదు లేదు, నా వల్ల అస్సలు జరగదు అంది. వెంటనే స్వప్న తల్లి సుజాత గారు, అమ్మ స్వప్న, నువ్వు ఈ ఇంటికి పెద్ద కూతురువి. ఈ రోజు నీ పెళ్లి జరగబోతోంది. నువ్వు ఈ పెళ్లి మీదే దృష్టి పెట్టు. మిగిలినవన్నీ మాకు వదిలేసేయి. ఇప్పుడు ఇక్కడ గొడవ చెయ్యొద్దు అనగానే స్వప్న, అమ్మా, నేను దీన్ని ఒప్పుకోను, మీరు నా మాటల్ని అర్థం చేసుకోండి అంటూ ఉండగానే స్వప్న తండ్రి మోహన్ రావు గారు, స్వప్న, నువ్వు వెంటనే గదిలోకి వెళ్ళు అని పెద్ద గొంతుతో అరిచారు. నాన్న, ఒక్క విషయం గుర్తుంచుకోండి, మేము నీ కూతుర్లం. తప్పుల్ని సహించడం మా రక్తంలోనే లేదు. కన్న తల్లిదండ్రులని ఇబ్బందుల పాలు చేసి మా సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకునే అమ్మాయిల కోవలో మేము లేము. నేను నా తల్లిదండ్రుల సంతోషాన్ని కూడా కోరుకుంటున్నాను. మా కోసం ఇంత కష్టపడి మీరు బాధలు పడుతూ ఉంటే నేనెలా సహించగలను అనగానే మోహన్ రావు గారు, ఆడపిల్లలకి అంత కోపం పనికిరాదు. నువ్వు వెంటనే నీ గదిలోకి వెళ్ళు అని చెప్పగానే ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదని స్వప్న కోపంగా తన గదిలోకి వచ్చేసింది. విద్య కూడా తన వెనకాలే తన గదిలోకి వచ్చింది. స్వప్న విద్యలాగా మౌనంగా ఉండదు. కాబట్టే తన తల్లిదండ్రులు తనకి ఈ విషయం తెలియజేయలేదు. తనకు ఆ విషయం తెలియకపోవడమే మంచిది అని వాళ్ళు భావించారు. స్వప్నకి ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు, అంత కట్నం డిమాండ్ చేసే ఇంట్లో మీరు తనకు వివాహం ఎలా చేయాలనుకుంటున్నారు? పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వేరొక సంబంధం చూసుకుందామండి. మన స్వప్నకి తను సరైన వాడేం కాదు అంటూ సుజాత గారు కూడా అన్నారు. స్వప్న తన గదిలోకి వెళ్ళి తన మంచం మీద కూర్చుంది. ఇలా మౌనంగా కూర్చోడానికి వీల్లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు ఏం చేసినా నా కోసం నేను ఖచ్చితంగా నిలబడాలి. ప్రతి అన్యాయాన్ని ఎదిరించాలి. కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంది. నేను ఒక్కసారి ఆ పెళ్లి కొడుకుని కలిసి మాట్లాడితే తను నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను స్వయంగా ఒక ఐఏఎస్ అధికారి. తనకు స్వయంగా ఈ కట్నం గురించి ఏమీ తెలియకపోవచ్చు అనుకుంటూ స్వప్న రఘుకి ఫోన్ చేసింది. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. స్వప్న పదే పదే ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎన్నిసార్లు డయల్ చేసినా కూడా రింగ్ అవుతుంది, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. ఇది తనకి కొత్త ఏమీ కాదు. తనకి నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి రఘు నామమాత్రంగానే స్వప్నతో మాట్లాడుతూ ఉండేవాడు. స్వప్న రఘుని మొదటిసారి కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ప్రత్యేక సంభాషణ కూడా లేదు. స్వప్న గురించి తెలుసుకోవడానికి కానీ
తన గురించి చెప్పడానికి కానీ తను పెద్దగా ఆసక్తి చూపించలేదు. తనని తాను ప్రశంసించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం వీటి గురించే ప్రయత్నించాడు కానీ అసలు స్వప్న మనసులో ఏమనుకుంటుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు అతడు. కానీ స్వప్న మనసులో ఇప్పటికీ రోహిత్ మాత్రమే ఉన్నాడు. స్వప్న కూడా రఘుని ఏదో లాంఛనప్రాయంగానే కలిసింది. తల్లిదండ్రుల ఇష్టాలకి వ్యతిరేకంగా తను పోరాడలేక వాళ్ళని బాధపెట్టలేక మాత్రమే రఘుతో ఈ పెళ్లికి ఒప్పుకుంది. కొంతసేపటి తర్వాత స్వప్న ఫోన్ మోగింది. రఘు నుంచి ఫోన్ వస్తూ ఉంది. స్వప్న ఫోన్ ఎత్తేలోపే ఫోన్ కట్ అయిపోయింది. స్వప్న మళ్ళీ తిరిగి ఫోన్ చేసింది. నీకేమైంది? ఫోన్ చేయగానే ఎందుకు తీయలేదు? అంతా ఓకేనా అని రఘు అన్నాడు. స్వప్న వెంటనే రఘు గారు నేను మీతో మాట్లాడాలి అనగానే, రఘు నేను పెళ్లి పనుల్లో ఉన్నాను, నువ్వు పదే పదే కాల్ చేయడం ఎందుకు? ఆల్రెడీ మేము విడిదింటికి కూడా బయలుదేరిపోయాం అనగానే, స్వప్న నేను చెప్పాలనుకున్న విషయం చాలా ముఖ్యమైంది. ఈ విషయం మాట్లాడడానికే మీకు ఇందాకటి నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పగానే రఘు మేము అక్కడికి చేరుకోగానే నేను నీతో మాట్లాడతాను, నేను విడిదింటికి రాగానే నిన్ను కలుస్తాను అని చెప్పాడు. సరే అంటూ స్వప్న వెంటనే ఫోన్ కట్ చేసేసింది. తన మనసులో ఒక ఆశాకిరణం మెరిసింది. స్వప్న తన గదిలో అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు తనకి చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్లి ఊరేగింపు వచ్చేసింది. పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. రఘు ఎక్కడున్నాడో, ఇంతవరకు నన్ను కలవనే లేదు అనుకుంటూ స్వప్న మళ్ళీ రఘుకి ఫోన్ చేసింది. రఘు లోపలికొచ్చాడు. పెళ్ళయ్యే వరకు కూడా నువ్వు ఆగలేవా? ఇక్కడికి రావడానికి నేను ఎన్ని అవస్థలు పడ్డానో, ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఎవ్వరూ చూడకుండా చాలా కష్టపడొచ్చాను నేను అనగానే, స్వప్న నన్ను క్షమించండి, చాలా ముఖ్యమైన విషయం, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అనగానే రఘు ఏది ఏమైనా తొందరగా చెప్పేయండి, లేదంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, నాకు అస్సలు టైం లేదు, మళ్ళీ పంతులు గారు పిలుస్తారేమో అంటూ రఘు అడిగాడు. వెంటనే స్వప్న కట్నం గురించి రఘుని అడిగింది. అప్పుడు రఘు దాని గురించి నువ్వు అంత ఆందోళన చెందడం అవసరం లేదు, మన కుటుంబాల్లో సమాజంలో ఇదంతా సహజమే కదా, మీరు కట్నం గురించి ఇంత ఆలోచించే వాళ్ళైతే మీరు ముందుగానే ఎందుకు కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నారు? ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చాక కట్నం క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారా? మా నాన్న గురించి మా తాత గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళెంత చెప్పినా ఈ విషయానికి అంగీకరించరు, వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు అని చెప్పగానే స్వప్న, అంటే మీకు కట్నం గురించి అంతా తెలుసా? అయినా సరే కట్నం తీసుకోవడానికి మీరు ఒప్పుకున్నారా అంటూ స్వప్న ఆశ్చర్యంగా రఘుని అడిగింది. వెంటనే రఘు ఏమైంది? నాకేం సమస్య? ఇదంతా పెద్దవాళ్ల విషయం, మన కులంలో ఇదంతా మామూలే కదా, ఎలాగూ మీ నాన్న ఆర్థికంగా సంపన్నుడే, ఆయన పెద్ద డాక్టరు, ఆయనకి ఇదేమీ ప్రాబ్లం కాదు అన్నాడు. ఆ మాటలు విన్న స్వప్న ఆశ్చర్యంగా రఘు వైపు చూసింది. రఘు కూడా అలాంటి వాడే అని తను అస్సలు నమ్మలేకపోయింది. నేను మిమ్మల్ని అస్సలు నమ్మలేకపోతున్నాను, మీరు సోషల్ మీడియాలో కట్నానికి వ్యతిరేకంగా చాలా పోస్టులు పోస్ట్ చేశారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే రఘు, స్వప్న ఇంత చిన్న విషయాన్ని నువ్వు పెద్దది చెయ్యొద్దు, మా కుటుంబం ఏమీ మీ కుటుంబం నుంచి బలవంతంగా కట్నం డిమాండ్ చేయడం లేదు, మీ నాన్న తన ఇష్టపూర్వకంగానే కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, మన పెళ్లి గురించి మాటలు జరుగుతున్నప్పుడే ఇదంతా ఫిక్స్ అయిపోయింది, నీకు తెలియకుండానే మీ నాన్నగారు ఇదంతా చేశారంటే అది మీ నాన్నగారి తప్పు, నన్ను అడిగితే ఏం లాభం? నా సోషల్ మీడియా అకౌంట్ చూసి అందులో ఉన్న పోస్టులు చూసి నువ్వు నాతో పెళ్లికి ఓకే చెప్పావా అంటూ కోపంగా అన్నాడు రఘు. స్వప్న అతని మాటలకి ఆశ్చర్యపోయింది. రఘు అలాంటి వాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. అతని మాటలకి స్వప్నకి చాలా కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని తను అదుపులో పెట్టుకుంది. ఇందాకే మీ ఇంటి నుంచి మా నాన్నగారికి కాల్ వచ్చింది, కారు కావాలని అడుగుతున్నారట మీ నాన్నగారు, మీకు కారు సమస్య ఉందా? మీకు ఆల్రెడీ కారు ఉంది కదా, కాబట్టి మీరు మళ్ళీ కారు ఎందుకు అడిగారు? మీ కుటుంబం కారు డిమాండ్ చేస్తున్నట్టుగా మీకు అసలు తెలుసా అనగానే రఘు, అవును నాకు అన్నీ తెలుసు, కానీ మీకే అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, నీకే ఈ పెళ్లి ఇష్టం లేదులా ఉంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా? లేదంటే ఇంకా నువ్వు రోహిత్ గురించే ఆలోచిస్తున్నావా? నువ్వు ఈ పెళ్లిని తప్పించుకోవడానికి
సాకులు వెతుకుతున్నావు అన్నట్టుగా అనిపిస్తోంది నాకు అంటూ రఘు అనుమానపు స్వరంతో అన్నాడు. దీంతో స్వప్న కూడా కాస్త కంగారు పడింది. రఘు గారు, మీరు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రోహిత్ గురించి మీకంతా తెలుసు. ఎందుకంటే నేనే అతని గురించి మీకంతా చెప్పాను. మీకు నా గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. నేను కట్నానికి వ్యతిరేకిని. సొంతంగా ఒక ఎన్జిఓ కూడా నడుపుతున్నాను. నిరుపేదల కోసం సామాజిక సేవలో కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటాను. ఈ వరకట్నాన్ని నిషేధించడానికి, దానికి సంబంధించిన కేసుల కోసం కూడా నేను పోరాడతాను అనగానే రఘు, ఇక్కడ విషయాలన్నీ వేరు. మీరెందుకలా మాట్లాడుతున్నారు? స్వయంగా 30 లక్షలు డబ్బులు ఇస్తానని మీ నాన్నగారే అన్నారు. మేమేం మీ నాన్న దగ్గరికి రాలేదు. మీ వైపు నుంచే మొదటగా మా దగ్గరికి సంబంధం కోసం మనుషులు వచ్చారు. మా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. ఇది మీకు తెలుసు. కానీ ఈ రోజు నువ్వు నన్ను ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే స్వప్న, ఎదుటి వాళ్ల పెళ్లిలో కట్నం ఇవ్వడమే నాకు ఇష్టం ఉండదు. కానీ ఇది నా సొంత పెళ్లి. నేను దీనెల్లా ఒప్పుకోగలుగుతాను? ఇది చాలా తప్పు అంటూ స్వప్న కోపంగా, మీరు మీ కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు? నా ఇంట్లో పెద్దవాళ్ళు నాతో చెప్పకుండా ఈ నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే నేను ఈ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. నాకు ఈ కట్నం విషయం ఇప్పటి వరకు తెలియదు. కానీ మీ కుటుంబ సభ్యులు మీతో ఈ విషయాలన్నీ చెప్పే ఉంటారు కదా. మీరు వాళ్ళతో ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మౌనంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏది ఏమైనప్పటికీ నేను చిన్ననాటి నుంచి ఇలాంటి దురాచారాన్ని సమాజం నుంచి తరిమేయాలనే చూస్తున్నాను. ఒక్క విషయం వినండి. కట్నం లేకపోతే ఈ పెళ్లి జరగదు అంటే నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. కట్నం అంటే నా ఉద్దేశంలో ఒకటి వరుణ్ణి కొనుక్కోవడం, లేదంటే అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురికి కావలసిన ఖర్చులన్నీ ముందుగానే అబ్బాయి వాళ్ళకి ఇవ్వడం. కట్నం తీసుకున్న వ్యక్తికి తన భార్య మీద ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకంటే ఇది అస్సలు బహుమతి కానే కాదు. మీరు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని దోచుకోవడమే అవుతుంది. స్వప్న కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది రఘుకి. స్వప్న కళ్ళల్లోకి చూడాలంటే కూడా రఘుకి చాలా భయంగా అనిపించింది. స్వప్న ఆత్మగౌరవం విషయంలో రాజీ పడదు అని తనకు అర్థమైపోయింది. ఈ పెళ్లి గనక చెడిపోతే తన కుటుంబానికి సమాజంలో పరువు పోతుంది. అందుకే రఘు స్వప్నతో, దయచేసి శాంతించండి, నా మాట వినండి, తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. నేను మా నాన్నతో మాట్లాడతాను. ఖచ్చితంగా ఆయన నా మాట వింటాడు. మన పెళ్లి కట్నం లేకుండానే జరుగుతుంది. మీకు నచ్చినట్టుగానే, మీ ఉద్దేశాలకి, మీ అభిరుచులకి తగ్గట్టుగానే ఈ పెళ్లి జరుగుతుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పగానే స్వప్న, రఘు నిజంగానే తనను అర్థం చేసుకున్నాడా అనుకుంటూ ఆశ్చర్యంగా అతని వైపు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడేం పర్వాలేదు, నువ్వు అస్సలు బాధపడొద్దు. అంతా నీకు నచ్చినట్టే జరుగుతుంది. అందరూ నా కోసం వెతుకుతూ ఉండుంటారు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కూడా వెళతాను. పెళ్లి కార్యక్రమం మొదలవడానికి ఎక్కువ సమయం లేదు. అందరూ మన కోసం వెతుకుతూ ఉంటారు. అది అస్సలు బాగోదు అంటూ రఘు ఆ గది నుంచి వెళ్ళిపోయాడు. కానీ స్వప్న మాత్రం ఇంకా కంగారు పడుతూనే ఉంది. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో తన తండ్రి పెద్ద తప్పే చేశాడని తనకు అర్థమైపోయింది. స్వప్న తండ్రి రోహిత్తో సంబంధం క్యాన్సిల్ చేసుకున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితోనే తనకి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా తన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన ఆలోచించాడు. రోహిత్కి దూరమైనందుకు మాత్రం స్వప్న చాలా బాధపడింది. తన కలలన్నీ చంపుకొని ఈ పెళ్లికి ఒప్పుకుంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి కొంచెం కూడా తెలుసుకోలేదు. తన తండ్రి సంతోషం కోసమే ఆ నిర్ణయానికి అంగీకరించింది. రోహిత్ స్వప్నని చాలా ఇష్టపడ్డాడు. స్వప్న కూడా రోహిత్ని చాలా ఇష్టపడింది. రోహిత్తో పెళ్లి గురించి స్వప్న చాలా కలలు కంది. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే విద్య స్వప్న గదిలోకి వచ్చింది. పంతులు గారు నిన్ను పిలుస్తున్నారక్క, నువ్వు రెడీగా ఉన్నావా అంటూ విద్య స్వప్నని తన ముఖంలోకే చూస్తూ అడిగింది. అక్క, ఏడుస్తున్నావా నువ్వు? ఏమైందక్క అని విద్య అడగగానే, నువ్వు తెలుసుకున్న ఉపయోగం ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉండగానే, విద్య జనాలకి బోధించడం ఎవ్వరికైనా సులభమే, కానీ తమ సొంత విషయానికి వస్తే ఎవ్వరూ కరెక్ట్గా ఉండరక్క. అక్క, నువ్వు రోహిత్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు కదా, తను ఇంకా నీ మనసులోనే ఉన్నాడు కదా. ఈ విషయాలన్నీ నీకు తెలుసు. నువ్వు కేవలం నాన్న కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ఈ పెళ్లితో నువ్వు చాలా సంతోషంగా ఉంటావని నాన్న నీకు ఈ పెళ్లి ఫిక్స్ చేశాడు. కానీ నువ్వు ఈ రఘుతో ఖచ్చితంగా సంతోషంగా ఉండలేవు.
ఈ రఘు పెద్ద అహంకారి. తన విజయాల గురించే గొప్పగా మాట్లాడతాడు. నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు డౌన్ టు ఎర్త్ అమ్మాయివి. నన్ను క్షమించక్క, మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అనగానే స్వప్న, విద్య నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఈ పెళ్లి నుంచి పారిపోయి రోహిత్ దగ్గరకు వెళ్ళిపోయి మన కుటుంబాన్ని వదిలేసి సిగ్గుమాలిన జీవితం గడపాలనా? అమ్మా నాన్న పరువు తీయాలనా? ఇలా పీటల మీద నుంచి నేను లేచిపోతే అమ్మా నాన్నల్ని అందరూ 4 రకాల మాటలు అంటారు. వాళ్ళ కూతురు ఇలాంటి పని చేసింది అని అందరూ వేలెత్తి చూపించాలనే నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మా నాన్న ఆ తర్వాత తలెత్తుకు తిరగగలరా? నీకో విషయం తెలుసా? ఇంతకు ముందు మన కుటుంబాల్లో పెద్దగా చదువుకున్న వాళ్లే లేరు. తాతగారికి అంత ఆధునికమైన భావాలు లేక మన అత్తయ్య వాళ్ళని పెద్దగా చదువుకోనివ్వలేదు. కానీ నాన్నగారు తాతగారిని ఎలాగోలాగా ఒప్పించి నా చదువును పూర్తి చేయించారు. నాకు ఉద్యోగం వచ్చాక కూడా తాతగారికి ఆ ఉద్యోగం అస్సలు నచ్చలేదు. కానీ నాన్నగారు అందరినీ ఎదిరించి నన్ను ఒక గొప్ప లాయర్ని చేశారు. నా వల్ల నాన్నగారు తన తల్లిదండ్రులకు కూడా దూరం అయ్యారు. నేను లాయర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అందరూ నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ అలాంటి సమయంలో కూడా నాన్నే నాకు అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. అందుకే ఆయన నిర్ణయానికి తల వంచాల్సి వచ్చింది. నువ్వు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ మన కుటుంబం గురించి ఆలోచించడం లేదు. నీ గురించి కూడా ఆలోచించడం లేదు. నువ్వు అసలు నీ గురించి కూడా ఎందుకు ఆలోచించడం లేదు? అమ్మా నాన్నల సంగతి వదిలేస్తే రేపు పొద్దున నీ జీవితం ఏమైపోతుంది అనగానే విద్యకి కూడా కన్నీళ్ళు వచ్చాయి. అంతలోనే సుజాత గారు వచ్చి, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? పంతులు గారు పిలుస్తున్నారు. ఇంత భావోద్వేగానికి గురవ్వాల్సిన సమయం ఇది కాదు. అప్పగింతలకి ఇంకా సమయం ఉంది. తొందరగా బయలుదేరండి, మండపంలోకి వెళ్ళాలి అని చెప్పగానే విద్య, స్వప్న ఇద్దరు మండపం వైపుగా నడిచారు. అదొక పెద్ద ఫంక్షన్ హాలు. అక్కడ చాలా బాగా డెకరేట్ చేసింది. ఆ పెళ్లి వేదికను చాలా చక్కగా అలంకరించారు. అందరూ పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంగళ వాయిద్యాల ధ్వనులు గట్టిగా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వప్న పెళ్లి మండపంలోకి అడుగు పెట్టింది. విద్య స్వప్న వైపు చూస్తూనే ఉంది. స్వప్న ముఖం పారిపోయినట్టయింది. స్టేజ్ మీద పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కిందకొచ్చేశారు. ఇద్దరి చేతుల్లోనూ పూలమాలలున్నాయి. రఘు అందరి దృష్టిని తప్పించుకుంటూ స్వప్నతో మాట్లాడుతూ, స్వప్న, నేను మా నాన్నగారితో మాట్లాడాను అంటూ మెల్లగా స్వప్న చెవిలో చెప్పాడు. వెంటనే రఘు మళ్ళీ మాట్లాడుతూ ఆయన అంగీకరించారు అని చెప్పగానే స్వప్న ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. చిన్న పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వప్న అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళడం ప్రారంభించింది. అప్పుడే రఘు తన వేళ్లను గమనించాడు. ఒక్క నిమిషం స్వప్న, నీ నిశ్చితార్థ ఉంగరం ఎడమ చేతికి కదా ఉండాలి. నువ్వు ఆ ఉంగరాన్ని ఎందుకు తీసేశావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వెంటనే నువ్వు ఆ ఉంగరాన్ని పెట్టుకో అనగానే స్వప్న, నా వేలుకి దెబ్బ తగిలింది, నా వేలు కట్ అయ్యింది, అందుకనే ఆ వేలు నుంచి ఉంగరం తీసేశాను, ఈ చేతికి పెట్టుకున్నాను అనగానే 2-3 గంటలలో వివాహ కార్యక్రమం అంతా ముగిసిపోతుంది. ఆ 2-3 గంటలు నువ్వు ఎంత ఇబ్బంది అయినా సరే ఆ వేలికి ఉంగరం పెట్టుకోవాల్సిందే, లేదంటే అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పాడు రఘు. సరే అంటూ కుడి చేతికున్న ఉంగరం తీసి ఎడం చేతికి పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ తన చుట్టూనే ఉన్నారు కానీ స్వప్న దృష్టి మాత్రం అక్కడ లేదు. ఆమె చాలా జ్ఞాపకాల్లో మునిగిపోయింది. నిశ్చితార్థం తర్వాత ఒకరోజు రోహిత్ కుటుంబ సభ్యులందరూ భోజనానికి ఇంటికొచ్చారు. అప్పుడు స్వప్న కూరగాయలు కట్ చేస్తూ ఉండగా వేలు కట్ అయిపోయింది. వెంటనే రాహుల్, ఆ ఉంగరాన్ని ఆ వేలు నుంచి తీసేయి అనగానే స్వప్న, మీ కుటుంబ సభ్యులందరూ ఏమనుకుంటారు? వాళ్ళందరూ బయట కూర్చుని ఉన్నారు కదా, నేను ఎంగేజ్మెంట్ రింగ్ తీసేశానంటే వాళ్ళందరూ ఏదో ఒకటి అనుకుంటారు కదా అనగానే రోహిత్, నీ బాధ కంటే ఈ నమ్మకాలన్నీ నాకు ఎక్కువేం కాదు అంటూ రోహిత్ తన చేతికున్న ఉంగరం తీసి వేరే వేలుకు పెట్టాడు. ఈ విషయాలన్నీ తనకు గుర్తుకు రావడం మొదలయ్యాయి. తనకి రోహిత్ పదే పదే గుర్తుకొస్తున్నాడు. అంతలో అప్పుడే స్వప్న ఫోన్ మోగింది. వెంటనే తన ఫోన్ ఎత్తింది. విద్య ఫోన్ చేసి, అక్క, నువ్వు వెంటనే బయటికి రా, ఏమీ మాట్లాడకుండా నువ్వు ముందు బయటికి నడువు అనగానే స్వప్న బయటకు వెళ్ళింది. విద్య స్వప్న చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది. రఘు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న చోటుకొచ్చి ఇద్దరూ రహస్యంగా నిలబడున్నారు. అప్పుడు రఘు స్నేహితుడు, నువ్వు నీ కాబోయే భార్యతో ఎంత చక్కగా అబద్ధం చెప్పేశావు,
కానీ తర్వాత ఈ విషయాలన్నీ తనకు తెలుస్తాయి కదా అని అడగగానే రఘు, పెళ్ళయ్యాక నేను తనకి భయపడాల్సిన అవసరం ఏముంది, ఎలాగోలా ఈ పెళ్లి జరిగిపోతే చాలు, నాన్నగారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోరు, ఆ విషయం తెలిసే తను ఈ పెళ్లిని ఆపించేయొచ్చు, అలా జరిగితే మా కుటుంబానికి అంత పరువు నష్టము, అందుకే నేను మా నాన్నతో మాట్లాడి కట్నం రద్దు చేయించేశాను అని స్వప్నతో అబద్ధం చెప్పేశాను. స్వప్న తల్లిదండ్రులు కూడా కారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. ఊరికే వచ్చింది పుచ్చుకోకుండా వదిలేయడం తెలివైన వాళ్ళ పని కాదు అన్నాడు రఘు. వెంటనే రఘు స్నేహితుడు, నువ్వు చాలా గొప్పవాడివి బాస్, నీకు కాబోయే భార్య నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే ఉత్తముడనే నిన్ను భావిస్తోంది, కానీ నువ్వు ఇంత కట్నం తీసుకుంటూ ఉన్నావని తనకి తెలియనే తెలియదు పాపం అనగానే రఘు, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలుకే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు ఇంతకంటే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈ రోజుల్లో వాళ్ళు అడగకుండానే ఎంతంత కట్నాలు ఇస్తున్నారో తెలుసా, నేను స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు ఇంకా ఎంత కట్నం రావాలి, వీళ్ళిచ్చేది నా దృష్టిలో తక్కువే, కానీ నాకు వచ్చిన సంబంధాలన్నింటిలోనూ అమ్మాయిలు ఎక్కువగా చదువుకోలేదు, ఈ అమ్మాయి స్వప్న మాత్రం బాగా చదువుకుంది, అందుకే నేను తనని వదులుకోవాలి అని అనుకోవడం లేదు, తనని చేసుకోవడం వల్ల నా హోదా కూడా ఇంకా పెరుగుతుంది, తను ఉద్యోగం కూడా చేస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది అన్నాడు రఘు. పెళ్ళయ్యాక సమాజ సేవలు కూడా మాన్పించేసి నా దారిలోకే తెచ్చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్న స్వప్నకి మతిపోయినంత పని అయింది. స్వప్న ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. సుజాత గారు స్వప్న దగ్గరకు వచ్చి, అమ్మ స్వప్న, నువ్వెందుకు ఏడుస్తున్నావు, మేము నీకేం హాని చేయడం లేదమ్మా, దయచేసి నాతో చెప్పు, నిన్ను బాధ పెడుతున్న ఆ విషయం ఏమిటి అని అడగగానే, అమ్మా నేను మీకు అంత భారంగా మారిపోయానా, నా భారాన్ని ఎలాగైనా దించేసుకోవాలని చూస్తున్నారు కదా మీరు అని అడగగానే, మోహన్ రావు గారు, ఏం మాట్లాడుతున్నావు స్వప్న, నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడే విధానం ఇదేనా అనగానే స్వప్న కోపంగా, నాన్న నేను ఇది మాట్లాడాల్సిన సమయం, నువ్వు నా మాటలు వినాలి, నాకు సమాధానం చెప్పాలి అని కోపంగా అంది. అప్పటి వరకు స్వప్న కోపంగా ఉండడం ఎవ్వరూ చూడలేదు. వెంటనే మోహన్ రావు గారు తన దగ్గరకు వచ్చి, నీ ప్రశ్నలు ఏమిటో నాకు తెలుసు, మేం ఏం చేసినా అది నీ సంతోషం కోసమే, రఘు చాలా మంచివాడు, నువ్వు అతనితో చాలా సంతోషంగా ఉంటావు అని మోహన్ రావు గారు అనగానే, రోహిత్ కూడా చాలా మంచివాడు నాన్న, కానీ నువ్వెందుకు అతనితో నా సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసావు, రోహిత్తో నా బంధం వెలకట్టలేంది, కానీ ఇప్పుడు రఘుతో నా సంబంధాన్ని మీరు డబ్బు పెట్టి కొన్నారు, మీరు కొనుగోలు చేసిన వస్తువు ధర మీరు కొనుగోలు చేసిన ధర కంటే చాలా తక్కువ అనగానే, మోహన్ రావు గారు, ఏం మాట్లాడుతున్నావు స్వప్న, నువ్వు రోహిత్తో నీకు భవిష్యత్ అనేదే లేదు, ఈ రోజు నేను నీకు సురక్షితమైన భవిష్యత్తును అందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నువ్వు నా కూతురువి, నీ సంతోషమే కదా నాకు కావాల్సింది, నేను నీ జీవితాన్ని స్వర్గంగా మార్చాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే, స్వప్న, మన విధిలో నరకం రాసి పెట్టుంటే మనకు స్వర్గం ఎప్పటికీ లభించదు నాన్న, దాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను అంది. ఆ మాటలు విన్న తర్వాత మోహన్ రావు గారికి మాటలు రానే లేదు. ఇది చాలా మంచి సంబంధం, నన్ను నమ్ము తల్లి అనగానే, నీ కూతురు పోషణకి లెక్క కట్టి డబ్బులు వసూలు చేసే వరుడు నాకొద్దు నాన్న, నువ్వు నన్ను అంధకారంలోకి నెట్టేస్తున్నావు, ఆయన చాలా గొప్పవాడని చాలా మంచివాడని నువ్వు చెప్తున్నావు, నా దృష్టిలో ఆయన గొప్పవాడు కాదు, మీ దగ్గర కట్నం అడుక్కునే భిక్షగాడు, అతన్ని నేను భిక్షగాడనే అంటాను అని స్వప్న నోరు జారి మాట్లాడడంతో అక్కడున్న ఎవ్వరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే స్వప్న మేనమామ స్వప్న దగ్గరకు వచ్చి, అమ్మా స్వప్న, నువ్వు చెప్పే విషయం మాకు అర్థమైందమ్మా, కానీ ఇప్పుడు పెళ్లి కోసం అంతా సిద్ధమైపోయింది, అతిథులందరూ వచ్చేశారు, పెళ్లి ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది, ఈ సమయంలో ఈ పెళ్లి ఆగిపోతే మన పరువు గౌరవం మర్యాద అన్నీ పోతాయి, దయచేసి పెళ్లి చేసుకో అమ్మా అని బ్రతిమాలుతూ ఉండగానే స్వప్న తన తల్లిదండ్రుల వైపు ఆశగా చూసింది. కానీ వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు. వెంటనే స్వప్న తల దించుకుని తన కన్నీళ్లు తుడుచుకుని, మీ సంతోషం కోసమే నేను రోహిత్ని వదిలిపెట్టేశాను, ఇది నాకు చాలా చిన్న విషయం, నా జీవితం కంటే నా గౌరవం కంటే మీ సంతోషం నాకు చాలా ముఖ్యమైంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. తను చాలా బాధని అనుభవిస్తోంది.
ఈ రోజు తనకి ఎవ్వరి సపోర్టు లేదు. రఘు మంచివాడు కాదని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ సమయంలో తను రోహిత్ని చాలా మిస్ అయింది. తను తన ఫోన్ని తీసుకొని రోహిత్కి కాల్ చేసింది. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవ్వక ముందే ఫోన్ కట్ చేసేసింది. మళ్ళీ తను ఫోన్ పక్కన పడేసి ఏడవడం ప్రారంభించింది. తను ఏడుస్తూనే రోహిత్తో ఒకరోజు జరిగిన సంభాషణని గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు స్వప్న దేవుడికి నమస్కరించి పైకి లెగవగానే ఎదురుగా రోహిత్ కనిపించాడు. వెంటనే తన ముఖాన్ని దాచుకొని గబగబా బయటికి రావడం ప్రారంభించింది. రోహిత్ని ఎదుర్కొనే ధైర్యం కూడా తనకి లేదు. అయితే గుడిలో నుంచి బయటకు వస్తూనే స్వప్న రోహిత్ని ఢీకొట్టింది. అప్పుడే రోహిత్ స్వప్న ముఖాన్ని చూశాడు. స్వప్నలో ఆందోళన మొదలైంది. తనకి ఏమీ అర్థం కాలేదు. రోహిత్ తను ఏమి ఆలోచిస్తుందో అర్థం చేసుకోగలిగాడు. వెంటనే రోహిత్, స్వప్న నువ్వు బాగున్నావా అని అడిగాడు. రోహిత్ని కలవడం స్వప్న తండ్రికి ఇష్టం లేదు. ఒకప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు సహాయంగా అండగా ఉండాలని ప్రమాణం చేసుకున్నారు. నాకు తెలుసు స్వప్న, అంకుల్ ఒప్పుకోవట్లేదని. మా అమ్మ నాన్న నేను కూడా మీ నాన్నను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాం. ఇవన్నీ పక్కన పెడితే నువ్వెలా ఉన్నావు అని అడగగానే స్వప్న, మన సంబంధాన్ని కాపాడుకోవడానికి నేనేమీ చేయలేకపోయాను. నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేయ్. మనిద్దరం మంచి స్నేహితులం. నీకెలాంటి ఇబ్బంది వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని చెప్పాడు రోహిత్. నీకెలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వప్న నిస్సహాయంగా తననే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరికీ అదే చివరి సమావేశం అయిపోయింది. ఆ విషయం గుర్తుకు రాగానే స్వప్న హఠాత్తుగా రోహిత్కి మళ్ళీ ఫోన్ చేసింది. రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో చెప్పే ధైర్యం కూడా లేదు తనకి. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. స్వప్న, అంతా బాగానే ఉందా? దయచేసి ఏడవద్దు స్వప్న అని చెబుతున్నా సరే స్వప్న ఏడుపు మాత్రం ఆగలేదు. వెంటనే స్వప్న ఫోన్ కట్ చేసేసింది. ఆ తర్వాత విద్య, అక్క ఏడవద్దక్క, మనం ఎంత ఏడ్చినా కూడా మనకు అనుకూలంగా ఏమీ జరగదు. నీతో ఎవరున్నా లేకపోయినా నీతో పాటుగా నేనున్నాను. నీకండగా నేను నిలబడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అక్క అంటూ ఏడుస్తూ చెప్పింది విద్య. ఏం జరిగినా నేను చూసుకుంటాను అనగానే స్వప్న, మనం పారిపోయే పిరికివాళ్ళం కాదు. నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోయేంత స్వార్థపర్రాల్ని కాదు. ఏం జరిగినా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను అనగానే విద్య, మన కోసమే మనం పోరాడలేకపోతే మనం వేరే వాళ్ళ కోసం ఎదురు తిరిగి ఎలా పోరాడగలుగుతాం అక్క? ఈ రఘు గురించి నాకు అస్సలు నమ్మకం లేదు అని చెబుతూ ఉండగానే పెద్దగా ఏడుస్తూ స్వప్న స్పృహ కోల్పోయింది. విద్య తనని జాగ్రత్తగా పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది. స్వప్న కోసం అందరూ గదిలోకి వచ్చారు. విద్య కోపంగా మంచం మీద కూర్చునున్న తన తండ్రి వైపు చూస్తూ ఉంది. మీరంతా ఎలాంటి మనుషులు? నీ కూతురు ఇప్పుడు కష్టాల్లో ఉంది, కానీ మీరు రోహిత్ పేరు చెప్పి చాలా రెచ్చిపోతున్నారు. కేవలం మీరే మీ కూతురు కోసం రోహిత్ని పెళ్లి సంబంధం చూశారని, అతను తను ప్రేమించిన వాడు కాదు అని. స్వప్న తనని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే తనతో సంబంధాన్ని మీరు తెంచేసుకున్నారని మీరు మర్చిపోయినట్టున్నారు. ఈరోజు మీరు చేసిన తప్పులకి స్వప్నక్క శిక్ష అనుభవిస్తోంది. నేను మీకు ఆల్రెడీ రఘు తన స్నేహితులతో మాట్లాడుతున్న వీడియో చూపించాను, కానీ మీ విషయంలో ఎలాంటి తేడానూ లేదు అనగానే మోహన్ రావు గారు విద్య దగ్గరకు వచ్చి, నీ తప్పేమీ లేదు, ప్లీజ్ మీ అక్కకి ఎలాంటి అన్యాయము జరగనివ్వను అని చెప్పగానే విద్యకేమీ అర్థం కాలేదు. విద్య ఏడుస్తూనే ఉంది. స్వప్న కూడా స్పృహలోకి వచ్చింది. అప్పుడే పెళ్లి సమయం దగ్గర పడిందని తనని పిలవడానికి ఎవరో వచ్చారు. ఇద్దరూ పెళ్లి బట్టలు ధరించి బరువెక్కిన హృదయాలతో కిందకి నడిచారు. స్వప్నని మండపం దగ్గర కూర్చోబెట్టారు. మధ్యలో తెర పెట్టడంతో వరుడి మొహం కూడా తనకి సరిగ్గా కనిపించడం లేదు. స్వప్న స్పృహ లేనట్టుగానే తోలు బొమ్మలాగా పంతులు గారు చెప్పినట్టే ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. కన్యాదానం చేసిన వెంటనే స్వప్న తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే స్వప్న కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారి వరుడి చేతి మీద పడ్డాయి. కాసేపటి తర్వాత వివాహం కూడా జరిగిపోయింది. అప్పుడు పంతులు గారు అందరితోనూ వధూవరులని ఆశీర్వదించమని చెప్పారు. అంతలోనే రఘు తండ్రి అక్కడికొచ్చి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, మేం మీ కూతుర్ని కాపురానికి తీసుకెళ్లము. డాక్టర్ గారు, మీరు 30 లక్షలు మాత్రమే మాకు కట్నంగా ఇచ్చారు. మిగతా 20 లక్షలు తిరిగిచ్చే వరకు మేం మీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లము అని చెప్పగానే స్వప్న రక్తం ఉడికిపోవడం ప్రారంభించింది.
ఆమె ఏదో మాట్లాడడానికి తలెత్తి నోరు తెరవగానే పెళ్లి కొడుకు తన చేయి పట్టుకొని మౌనంగా ఉండమని చెప్పాడు. కానీ ఆ స్పర్శ తనకి తెలిసిన స్పర్శలా అనిపించింది. అంతలోనే స్వప్న వాళ్ళ మావయ్య రఘుని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. స్వప్న ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. రఘు అక్కడుంటే మరి పెళ్లిపీటల మీద ఉన్నది ఎవరు అనుకుంటూ తన పక్కనే ఉన్న వరుడు ముఖం చూసింది. ఆ ముఖం చూడగానే తనకి ఆశ్చర్యము, సంతోషము కలగలిపి కలిగాయి. ఎందుకంటే ఆ అబ్బాయి మరెవరో కాదు, రోహిత్. ఇదంతా ఏమిటి? పెళ్ళికొడుకు స్థానంలో ఉన్న అబ్బాయి ఎవరు? రఘు, నువ్వు రూమ్లో ఏం చేస్తున్నావు? ఆ అబ్బాయి ఇక్కడెలా ఉన్నాడు అంటూ రఘు తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. నాన్న, నాకేమీ తెలియదు. ఎవరో నన్ను వెనక నుంచి కొట్టి స్పృహ లేకుండా చేశారు అని చెబుతూనే రఘు స్వప్న వైపు చూస్తూ, నీ గురించి నాకంతా తెలుసు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటివన్నీ చేశావు. నువ్వు చేసిన పనికి నేను నిన్ను విడిచిపెట్టను అనగానే రోహిత్ మాట్లాడుతూ, స్వప్న గురించి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. తన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అనగానే మోహన్ రావు గారు, బావగారు, మీరు మీ అబ్బాయిని తీసుకొని బయటకు నడవండి. ఇంక మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే రఘు వాళ్లతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మోహన్ రావు గారు, మీరు ఇక్కడ గొడవ పడ్డానికి ప్రయత్నించొద్దు అంటూ ఆ వీడియోని చూపించి, ఈ వీడియో పోలీసులకు వెళితే మీ ఉద్యోగము, గౌరవము అన్నీ పోతాయి. అందుకని మీ బ్యాగులు, మీ సామాన్లు అన్నీ తీసుకుని మీరిప్పుడే ఈ మండపం నుంచి బయలుదేరండి అని చెప్పగానే రఘు తోక ముడుచుకొని తన కుటుంబంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెంటనే మోహన్ రావు గారు, అమ్మా స్వప్న, నువ్విప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా? ఎందుకంటే నేను నీ పెళ్లికి కట్నం ఇవ్వలేదు అనగానే స్వప్న, ఇదంతా ఎలా జరిగింది నాన్న? రోహిత్ అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడిగింది. వెంటనే మోహన్ రావు గారు, ఈ విషయమే నాకు అర్థం కావడం లేదు. ఇదంతా మీ మామయ్య ద్వారానే జరిగింది అనగానే స్వప్న వాళ్ళ మామయ్య మాట్లాడుతూ, నువ్వు గదిలోకి వెళ్ళిపోగానే విద్య అందరికీ ఆ వీడియోని చూపించింది. ఆ వీడియో చూడగానే మా మనసులన్నీ కలిచివేసినట్టయ్యాయి. కట్నం సంగతి పక్కన పెడితే పెళ్లి తర్వాత తను నీ ఇష్టాయిష్టాలను కూడా వదిలిపెట్టేసేలా చేయాలని నిర్ణయించుకున్నాడని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడని అర్థమైంది. మేము ఆల్రెడీ పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడే తర్వాత కూడా నీ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తామని చెప్పాము. అయినా సరే తను నీ విషయంలో ఇలా చేయాలని చూశాడు అంటే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది అని నేను భావించాను. అప్పుడే నా మనసులో రోహిత్ ఆలోచన వచ్చింది. నేను అతని తల్లిదండ్రులతో మాట్లాడాను. వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించి పెళ్లికి అంగీకరించారు. అయితే తర్వాత రోహిత్తో మాట్లాడినప్పుడు తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. నీ సంతోషం, ఆనందం రోహిత్తోనే ఉంటుందని అందరికీ అర్థమైంది. రోహిత్ వాళ్ళ చుట్టాల ఇల్లు ఇక్కడికి సమీపంలోనే ఉండడంతో అక్కడికి ఏదో పని మీద వచ్చాడని తెలుసుకున్నాము. అప్పుడు మేము అతని దగ్గరకు వెళ్ళి తనని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. మీ నాన్నగారికి రోహిత్ దగ్గరకు వెళ్ళి మాట్లాడే ధైర్యం లేదు. అందుకే నేనే వెళ్ళి రోహిత్తో మాట్లాడాను. అప్పుడు రోహిత్ అన్నాడు, నీ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చిందని, నువ్వేమీ మాట్లాడలేకపోయావని. నీ వాయిస్ వినగానే తనకి నువ్వు సంతోషంగా లేవన్న విషయం అర్థమైపోయింది అని తనే చెప్పాడు. ఆ తర్వాత మిగతా పనులన్నీ చకచకా జరిగిపోయాయి అని చెప్పగానే ఆ మాటలు విన్న స్వప్న కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. మీరందరూ నా కోసం ఇదంతా చేశారా అంటూ భావోద్వేగానికి లోనయింది స్వప్న. అప్పుడు మోహన్ రావు గారు వచ్చి రోహిత్తో, రోహిత్, మాకు గుర్తుంది, నీకు స్వప్నతో సంబంధం కుదుర్చుకున్నప్పుడు మీరు కట్నం తీసుకోవడానికి నిరాకరించారు. కానీ నేను ఈ బహుమతిని మీకోసం సంతోషంగా ఇస్తున్నాను, దీన్ని అంగీకరించండి అంటూ 20 లక్షల రూపాయల చెక్కుని తన చేతిలో పెట్టాడు. వెంటనే రోహిత్, అంకుల్, మీరు నన్ను నమ్మడం లేదా? నాకు స్వప్న మాత్రమే చాలు. ఈ బహుమతి నాకు అవసరం లేదు. మా నాన్నగారు ఆస్తి పోగొట్టుకుని ఉండుండొచ్చు, కానీ నాలో ధైర్యం, అంకిత భావం, కృషి, పట్టుదల ఇవేవి పోలేదు. మీరేమీ బాధపడకండి. మీ కూతురికి ఎలాంటి సమస్య ఉండదు. తనకి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పగానే మోహన్ రావు గారి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ విద్య చెప్పింది. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకోకండి. ఏం జరిగినా అందులో స్వప్న తప్పేమీ లేదు. స్వప్నని జాగ్రత్తగా చూసుకోండి బావగారు అంటూ విద్య తన రోహిత్తో చెప్పింది. ఆ తర్వాత సుజాత గారు కూడా రోహిత్ చేతులు పట్టుకొని స్వప్న జాగ్రత్త అని చెప్పారు. స్వప్నతో కలిసి రోహిత్ ముంబై బయలుదేరుతున్నాడు.
అప్పుడు రోహిత్, మా బాబాయి ఆస్తంతా తన పేరు మీదకు మార్చుకున్నాడు. అయితే ముంబైలో ఉన్న ఇల్లు మాత్రం నా పేరు మీదే ఉంది. కాబట్టే మా కుటుంబ సభ్యులందరము ముంబైలోనే నివసిస్తున్నాము అని చెప్పాడు. కాసేపు కారులో నిశ్శబ్దం ఆవరించింది. పెళ్ళైన తర్వాత స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ పెళ్ళాన్ని తన ఇంటికి తీసుకెళ్లే పెళ్లి కొడుకుని ప్రపంచంలో నేనే అయ్యుండొచ్చు అంటూ రోహిత్ అన్నాడు. స్వప్న కిటికీ వైపు చూస్తూ మెల్లగా నవ్వింది. ఈ రోజు తన పెళ్లి తను కోరుకున్న వాడితో అయ్యిందన్న విషయం తను ఇప్పటికీ నమ్మలేకపోతోంది. స్వప్న ముఖంలో చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ కనిపించింది. వెంటనే స్వప్న రోహిత్తో, ఇవాళ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇదంతా అసలు ఎలా జరిగింది అని అడిగినప్పుడు రోహిత్, నా పుస్తకాల్లో కొన్నింటిని మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచాను. ఈ ఊరు నుంచి షిఫ్ట్ అయిపోతున్నప్పుడు వాటిని ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను. వాటిని తీసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. అవన్నీ కారులోనే ఉన్నాయి. వచ్చే వారం నాకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే స్వప్న, ఏం ఇంటర్వ్యూ, దేని గురించి ఆ ఇంటర్వ్యూ అని అడిగింది. అప్పుడు రోహిత్, నేను యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ చేశాను. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పగానే, నువ్వు యూపీఎస్సీలో పాస్ అయ్యావా అని అడగగానే, నా కాబోయే భార్య కోరిక తీర్చడం నా బాధ్యత కదా అన్న రోహిత్ మాటలకి స్వప్న భావోద్వేగానికి గురయింది. ఆ తర్వాత రోహిత్ స్వప్నతో కలిసి ముంబైలోని ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రోహిత్ తల్లిదండ్రులు స్వప్నకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. మరుసటి రోజు వార్తాపత్రికలో ఐఏఎస్ అధికారి రఘు వివాహం కట్నం కారణంగా ఆగిపోయింది అనే వార్తలు ప్రచురితమయ్యాయి. తర్వాత వారంలోనే రోహిత్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన రోహిత్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసి ఐఏఎస్ అధికారి అయినందుకు అందరూ చాలా సంతోషించారు. ఆ రోజు స్వప్నతో రాహుల్, స్వప్న, నీ విధిలో ఏముందో చూడు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేసే భర్తని పొందావు. నీ వల్లే నాకు ఈ ఉద్యోగం వచ్చినట్టుంది అనగానే స్వప్న, లేదు, మన పెళ్ళి అయ్యేటప్పటికే నువ్వు ప్రభుత్వ అధికారివే అని చెప్పగానే, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న భర్త నీ జాతకంలో ఉన్నాడనుకుంటా అంటూ రోహిత్ చెప్పగానే స్వప్న, రోహిత్ ఇద్దరూ నవ్వడం ప్రారంభించారు. రోహిత్ ఐఏఎస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. స్వప్న కూడా పెద్ద లాయర్గా సమాజానికి సేవ చేస్తూ ఉంది. ఇద్దరూ సంతోషకరమైన జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను.